మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అంటూ ఉంటాం. వాడిదంతా మొద్దు నిద్ర, బండ నిద్ర, తనది నిద్రమొహం. నిద్రపోయే వారిని ఎన్నేసి మాటలు అంటుంటామో. కానీ నిజంగా మనిషికి నిద్ర అవసరం లేదా? నిద్రపోని వారే నిజమైన వీరులా? ఎంతగా నిద్రపోతే అంత గొప్ప అంటే అంత ట్రాష్ అంటున్నారు శాస్త్రవేత్తలు. మనిషికే కాదు, సృష్టిలోని ప్రతి జీవికి నిద్ర తప్పనిసరి అని అంటున్నారు. ఇంతకు నిద్ర వరమా శాపమా? ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటుంటారు. అది ముమ్మాటికి నిజం. నిద్ర విలువేంటో నిద్రపోయే వారిని కాదు, నిద్ర రాక రాత్రిళ్ళు గబ్బిలాల్లా మేల్కొని సతమతమవుతూ ఉండే వారిని అడిగితే నిద్ర పవర్ ఏంటో తెలుస్తుంది. మనిషి జీవితంలో ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అవసరమే అని వైద్య శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. నిద్ర శరీరానికి సహజ రిపేర్ వర్క్. ఈ మాట కేవలం ఉపమానం కాదు, శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. మనం నిద్రపోతున్న సమయంలో శరీరం కనిపించని స్థాయిలో మరమ్మతులు చేసుకుంటుంది. మెదడు తనను తాను శుభ్రం చేసుకుంటూ భావోద్వేగాలను సమతుల్యం చేసుకుంటూ ఉంటుంది. శాస్త్రీయ పరిభాషలో చెప్పాలంటే నిద్ర మెదడును క్లీన్ చేసే ఓ ప్రాసెస్. మనిషి రోజంతా పనిచేస్తూ వేలాది సమాచారాన్ని మెదడులో నిల్వ చేస్తుంటాడు. ఈ సమయంలో నాడీ కణాల్లో వ్యర్థ రసాయనాలు పేరుకుపోతాయి. నిద్ర సమయంలో మెదడులోని గ్లింపాటిక్ సిస్టమ్ చురుగ్గా వ్యవహరిస్తూ ఈ వ్యర్థాలను తొలగిస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం గాఢ నిద్రలో మెదడు కణాల మధ్య ఖాళీలు పెరిగి టాక్సిన్లు బయటకు వెళ్లే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇది జరగకపోతే జ్ఞాపక శక్తి తగ్గి అల్జీమర్స్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతోంది. పరీక్షల ముందు రాత్రి విద్యార్థి సరైన సమయంలో నిద్రపోతే అప్పటిదాకా చదివిన విషయాన్ని మెదడు నిల్వ చేస్తుంది. నిద్ర పోకపోతే మరుసటి రోజు ఏదీ గుర్తుండదు. నిద్ర దేహదారుఢ్యానికి చాలా అవసరం. ఎందుకంటే నిద్ర సమయం అంటే అది శరీర మరమ్మతుల సమయం అనే అర్థం. ఆ సమయంలో మన శరీరం రిపేర్ మోడ్ లోకి వెళ్తుంది. కండరాలు విశ్రాంతి పొంది పునరుత్తేజం అవుతాయి. హార్మోన్లు సమతుల్యత దెబ్బతినదు. అంతేకాదు మన నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం నిద్రపోకపోతే డయాబెటీస్, హార్ట్ డిసీజ్, ఒబేసిటీలు వచ్చే ప్రమాదాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రాత్రిలో నిద్ర వేళల్లోనే హార్మోన్ల ఎదుగుదల చాలా అధికంగా ఉంటుంది. అందుకే పిల్లల ఎదుగుదలలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణంగా మనకు జలుబు, జ్వరం, ఏ అస్వస్థత వచ్చినా వెంటనే పెద్దలు ఇచ్చే సలహా బాగా నిద్రపోవనే. ఇలా చెప్పడం అదాటుగా కానే కాదు, దీని వెనక శాస్త్రీయత ఉంది. నిద్రపోయినప్పుడు మన శరీరంలో తెల్ల రక్త కణాలు చురుకుగా పనిచేస్తాయి. వివిధ వైరస్లతో పోరాడే యాంటీబాడీస్ పెరుగుతాయి. అందుకే ఆఫీసు వేళల్లో అయినా కూడా మధ్యాహ్నం కనీసం 5 నిమిషాల పాటైనా పవర్ నాప్ చాలా అవసరమని అంటుంటారు. నిద్రకు దూరమై పనిచేసేవారు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. నిద్ర మానసిక రుగ్మతలకు దివ్య ఔషధం. నిద్ర మనలోని భావోద్వేగాలను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. సరైన సమయంలో సరైన నిద్ర వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు నిరంతరం చింతలతో సతమతమయ్యేవారు నిద్ర బాగా పోతే డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. మనలో నిర్ణయాత్మక శక్తి నిద్ర వల్లే పెరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధి నిద్ర శాస్త్రవేత్త మాథ్యూ వాకర్ తన పరిశోధనల్లో ఒక రాత్రి నిద్ర లేకపోతే మెదడులో భావోద్వేగ కేంద్రం 60% వరకు అధికంగా స్పందిస్తుంది అని వివరించారు. నిద్రకు దూరమై వాహనాలు నడిపేవారు తరచూ పెద్ద ప్రమాదాలకు గురవుతుంది. అందుకే చూసారుగా, నిద్ర విలాసం కాదు, సోమరితనం అంతకన్నా కాదు. నిద్ర అవసరం. మనం సక్రమంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి. నిద్రపోతే టైం వేస్ట్ అంటుంటాం. కాదు, అసలు టైం ఉపయోగపడేదే నిద్రలో. నిద్రను ఫనంగా పెట్టి విజయం, ఐశ్వర్యం సంపాదించిన ఒక్క అనారోగ్యం చుట్టుకుంటే చాలు, కూడబెట్టిందంతా ఇట్టే కరిగిపోతుంది. అందుకే పని కోసమో మరే దానికోసమో బంగారం లాంటి నిద్రను త్యాగం చేయకండి. కోరి కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోకండి.